Do subscribe my channel and click on bell icon for latest recipe updates. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దొండకాయ రోటి పచ్చడి చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ దొండకాయ రోటి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా దొండకాయలు, 1/2 కిలో దొండకాయలు అండి. నేను వీటిని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు 7 నుంచి 8. రోటి పచ్చళ్ళలో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ టొమాటోలు మీడియం సైజ్వి 2, కొత్తిమీర 5 నుంచి 6 రెమ్మలు, కరివేపాకు 1 రెమ్మ, చింతపండు చిన్న ఉసిరికాయంత, వెల్లుల్లి రెబ్బలు 7 నుంచి 8, ఆయిల్ 4 నుంచి 5 టీ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, ఎండుమిరపకాయలు 4 నుంచి 5, ధనియాలు 1 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు 1/2 స్పూన్ చొప్పున, ఎండుమిరపకాయ 1. ఈ దొండకాయ రోటి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అన్నీ చూసాం కదండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడి చేశానండి. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాము. నేను 5 స్పూన్ల ఆయిల్ అని చెప్పాను కదా, సో ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇందులో ముందుగా జీలకర్ర వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాలు వేస్తున్నాను, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు. ఇప్పుడు వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేయాలండి. ఇవి బాగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేగాయండి. ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నాను. పసుపు వేసి కలిపాక ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు వేస్తున్నాను. అలాగే ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుదాము. ఇవి బాగా మగ్గాలండి దొండకాయ ముక్కలు. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఈ దొండకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకున్నాం కదండి. దొండకాయ కాస్త మగ్గింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ వేద్దాము. టొమాటో కూడా వేసి బాగా కలిపి మరొక 2-3 నిమిషాలు దొండకాయ పూర్తిగా మగ్గేంత వరకు ఉంచుకుందాము. దొండకాయలు బాగా మగ్గాయండి. ఇదిగో ఇలా ప్రెస్ చేసి చూస్తే కట్ అవుతుంది. మన దొండకాయలు బాగా మగ్గాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది కాస్త చల్లారాక మనము మిక్సీ పట్టుకుందాము. రోలు ఉంటే రోట్లో కచ్చాపచ్చాగా దంచుకోవచ్చు అండి. ఒకవేళ రోలు లేదు అనుకున్నట్టయితే మిక్సీలో కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అయితే దంచుకునేప్పుడు వాటర్ అసలు ఏమీ వేయకూడదండి. వాటర్ ఏమీ వేయకుండా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఫైన్ పేస్ట్గా దంచుకుంటే టేస్ట్ ఉండదు, కచ్చాపచ్చాగా దంచుకుంటేనే టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారనిద్దాము. మన దొండకాయ మిశ్రమము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అదంతా బాగా చల్లారింది. ఇప్పుడు నేను దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటాను. చెప్పాను కదండి, వాటర్ అస్సలు వేయకూడదు. మీ దగ్గర రోలు ఉన్నట్టయితే రోట్లో కూడా దంచుకోవచ్చు. పచ్చడి నేను గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టుకుందాము. ప్యాన్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ముందుగా మనము 2 స్పూన్ల ఆయిల్ మిగిల్చుకున్నాం కదా, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా తాలింపు దినుసులు వేస్తున్నాను. తాలింపు దినుసులు వేగాయి కదా, ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నాను. పోపు వేగిందండి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మీద వేద్దాము. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిందండి. ఇది రైస్తో, రోటీతో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో కిందే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసము తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని వీడియో కిందే ఉన్న కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను.